లో పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో సిట్యుయేషన్ ఏంటి? అండ్ బీసీలకి జరుగుతున్న అన్యాయాలేంటి? ఎట్లా న్యాయం జరుగుతది? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ డిబేట్‌లో. నమస్తే మల్లన్న గారు. నమస్తే రఘు. సో హ్యాపీనా మొన్న భువనగిరి సభతో? సో కొంత ఇంకా ప్రజలు రావాల్సి ఉండే, ఇంకా సక్సెస్ కావాల్సి ఉండే అనే ఏదైనా అసంతృప్తి ఉన్నదా మీకు? అంటే ప్రజలు రావాల్సిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినారు. ఓకే. 100% ప్రజలు ఆ సభను సక్సెస్ చేసినారు. సో సభ గురించి మాకేం ఇబ్బంది లేదు. ఓకే. సభ మేము అనుకున్నట్టే చేసినాం. చాలా అత్యద్భుతంగా మా నాయకత్వం అంతా సభను సక్సెస్ చేసింది. సభ నిర్వహించిన తర్వాత స్వయంగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, ఓకే, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి చాలా అద్భుతం చేసినారు మీరు ఈ సభ ద్వారా. ఓకే. అసలు మేము ఇన్ని రిసోర్సెస్ ఉండేటువంటి పార్టీ కూడా ఇది ఇట్లా చేయడం సాధ్యపడలేదు ఎప్పుడు, కానీ చాలా బాగా చేసినారు ఆర్గనైజ్డ్గా అనేటువంటి మాట వాళ్ళు చెప్పినారు. చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా ఫోన్ చేసి సభ నిర్వహించిన తీరు చాలా బాగుంది, సభలో అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత టెక్నాలజీని కూడా సభకు ఇంట్రడ్యూస్ చేసినారు. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా అద్భుతంగా ఉంది ఈ సభ. ఇంకా భవిష్యత్తులో